నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో పేరొచ్చే వరకు, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సూచనలు, సలహాల కోసం మన ఛానెల్‌లో వస్తున్న వీడియోస్ అయితే ఉపకరిస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సీఎం పర్యటన 72,045 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన. వీటితో పాటు మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం ఈ రోజైతే శ్రీకారం చుట్టున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించారు. పూర్తి సబ్సిడీతో ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇక బేస్మెంట్ నిర్మాణం పూర్తి కాగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తుంది. మొత్తం మార్చి 10 లోపు ఈ 72,000 మంది ఇండ్లకు ముగ్గు పోసుకోవాలని, అలా లేని పక్షంలో వెంటనే ఆ ఇంటిని వారికి రద్దు చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తామని చెప్పి కూడా ప్రభుత్వ నిబంధనలు అయితే చెప్తున్నాయి. కాబట్టి నేడు ఇందిరమ్మ ఇళ్లకైతే సీఎం గారు అయితే శ్రీకారం చుట్టున్నారు. మొదటి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడానికి సీఎం ఇక్కడ ముగ్గు అయితే పోయడానికి వెళ్తున్నారు. ఇక బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారుడి ఖాతాలో ₹1,00,000 అయితే జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా 4 లక్షలు అయితే విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇండ్ల నిర్మాణం అయితే పూర్తి కానుంది. ఇంకా మిగిలిన 7 జిల్లాల్లో, మా ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మరి ఫైనల్ లిస్టు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 విభాగాలుగా దరఖాస్తులు అనేవి విభజించారు. ఉదాహరణకు ఒక గ్రామంలో లిస్ట్ 1లో ఎంతమంది ఉన్నారో, ఒక గ్రామంలో ఒక లిస్ట్ 1లో 100 మంది ఉన్నారనుకోండి. మరి ఆ గ్రామానికి మంజూరైన ఇండ్లు 50 ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ లిస్ట్ 1లో ఉన్నటువంటి పేర్లని మరి 50కి కుదించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలు ఏం చేస్తాయంటే లిస్ట్ 1లో ఎవరు అత్యంత పేదలు, ఎవరికి ఇల్లు అత్యవసరం అనేది నిర్ధారించి ఆ లిస్ట్ 1లో ఉన్న 100 మందికి దరఖాస్తులు పరిశీలించి మళ్ళొకసారి ఇందిరమ్మ కమిటీల ద్వారా, గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులో ఆ 50 మందికి ఆ ఇల్లు కేటాయించే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2వ వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. యాప్ ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు ఎక్కడ అవకతవకలు తావు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించిన విషయం తెలిసిందే. ఆ యాప్ ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇంటి నిర్మాణానికి ముగ్గిపోసింది మొదలు స్లాబ్ పడే వరకు అంతా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారానే ప్రక్రియ అయితే కొనసాగనుంది. యాప్లో వచ్చిన అప్డేట్స్ ఆధారంగానే లబ్ధిదారులకు బిల్లులు కూడా అందజేస్తారు. ఇంటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి ద్వారా బిల్స్ క్లియర్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం 8 ట్రాక్టర్ల ఇసుకనైతే ఉచితంగా అందించనుంది. నేడు వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లాలో సీఎం అయితే మధ్యాహ్నం 12 గంటలకి మొదటి ఇందిరమ్మ అప్పక్కపల్లె ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన అయితే చేస్తారు. అలాగే నారాయణపేట మెడికల్ కాలేజీలో అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవనాలు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక బడ్జెట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లా టూర్లు వేస్తారు. కాబట్టి మార్చి వరకు మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తి ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన వెళ్ళినప్పుడు కొంత అసంతృప్తి వెలువడే అవకాశం ఉంది. కాబట్టి కొత్త రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా ఇవన్నిటికి సంబంధించి కూడా మొత్తం ఫైనల్ చేసిన తర్వాతనే ఈ విధంగా మరి జిల్లా టూర్లకు సీఎం వెళ్ళే అవకాశం ఉంది. ఇక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల పట్ల ఎంతమాత్రం సంతృప్తిగా లేనని అడావుడి సమావేశాలు కాకుండా రోజంతా అధికారులు, జిల్లా ప్రతినిధులతో కలిసి కూర్చుంటేనే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందని ఆయన ఉన్నతాధికారులతో జరిపే భేటీలో వ్యాఖ్యానించిన సమాచారం. కాబట్టి బడ్జెట్ సమావేశాలు అయిపోయి స్థానిక సంస్థల ఎన్నికల వరకు పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా రేవంత్ అయితే కార్యాచరణ రూపొందించుకున్నట్టు సన్నిహిత వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ జిల్లా టూర్లకు ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, ఆత్మీయ భరోసా సంబంధించి మొత్తం ఫైనల్ లిస్టు పెట్టి అర్హులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే మార్చి 2వ వారం వరకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ లిస్టు వెలువడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.